Hyderabad is the sixth largest city of our country. With the rising population and urbanization, the number of destitute and orphan children are also increasing. Gracious Paradise is a charitable organization in Hyderabad situated at Vanasthalipuram, which works towards the upliftment of such orphan and destitute children. More than 60 children are being taken care by Gracious Paradise. They are leading a comfortable life here. Every day after completing daily routine in the morning, they have their breakfast and soon begin study. Children from 5 to 15 age group are living here. They are provided with free food, shelter and education. Dedicated teachers help them to study. Similarly, dedicated cooks are there to prepare food for them. In regular intervals, health camps are organized here. Doctors do check up the children and prescribe medicine. People from different sections of life come occasionally and share their happiness with these children. They share their birthdays, anniversaries and special days with these children. Gracious Paradise doesn't confine its efforts to these children. It also plans to help deprived school-going children who are living in slums. It has planned to provide breakfast and lunch to such school-going children. The scheme launched on 12th December 2012, which will be regularized soon. There are many things to be done for the destitute and deprived children. This can only be possible if everybody come out voluntarily and graciously join their hands with us in every possible way. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత కొద్ది వారాలుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేళని మీతో పంచుకోవడం కోసమే మీ ముందుకు రావడం జరిగింది. మనము దేవుని సన్నిధానం నుంచి దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోయినప్పుడు ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలకు ఎదుర్కోవాల్సి వస్తుందో, తిరిగి మనసు మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా దీవెనలు పొందుకుంటామో వాటి గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. మనకి తెలిసినటువంటి ఒక స్త్రీ ఆ కుటుంబం గురించి ఈరోజు మీతోటి వాక్యాన్ని ధ్యానము చేయబోతున్నాము. రూతుకు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము నుండి బైబిల్స్ ఉన్నటువంటి వారంతా కూడా తీసి చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రభా మరి నాయన యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన నయోమి కుటుంబాన్ని ప్రభా మరి నాయన ఇప్పుడు మేము ధ్యానం చేయబోతుండగా తండ్రి, ప్రభా మరి నాయన నేను కాదు నాయన మీరే నాతో ఉండి మాట్లాడవలసిందిగా వింటున్నటువంటి ప్రతి వారి హృదయాలు కూడా తెరిచి ప్రభా మరి నాయన ఈ యొక్క వాక్యము వారి యొక్క హృదయాల్లో హత్తుకుని వారి జీవితాలను మార్చుకునేటువంటి భాగ్యం దయచేయమని త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబము ఎక్కడ జీవిస్తున్నారు అంటే బెత్లెహేములో వీరు జీవిస్తూ ఉన్నారు. బెత్లెహేము అంటేనే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అనేటువంటి ఈ యొక్క బెత్లెహేములో మరి ఒకసారి కరువు రావడము జరిగింది. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయారో లేదో మనకైతే తెలియదు, కానీ ఒక కుటుంబము మాత్రము వారు ఆ యొక్క బెత్లెహేమును విడిచి వేరే ప్రాంతానికి వారు వెళ్ళడం జరిగింది. వారు ఎవరనగా మరి
ఎలీమోలెకు అనేటువంటి ఆయన భార్య అయినటువంటి నయోమి, ఆయనకి 2 కుమారులు. చూడండి ఎంత మంచి కుటుంబమో, చూడ చక్కనైనటువంటి కుటుంబము. భర్త, భార్య, 2 కుమారులు. అసలు ఈ రోజుల్లో కనుక చూసుకుంటూ ఉంటే కుమారులు కావాలనేసి ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే కుమారుడు కావాలని. ఆడపిల్లలు వద్దు, కుమారులు కావాలని. కుమారుడైతే మమ్మల్ని పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన. మరి ఆ ఆలోచనతో కుమారుల కోసం, కొడుకుల కోసం ఎంతో చూస్తూ ఉంటారు. అయితే మరి ఇక్కడ కనుక చూసుకుంటే ఈ యొక్క నయోమికి 2 కుమారులు, భర్త, భార్య, 2 కుమారులు. చూడచక్కనైనటువంటి మంచి కుటుంబము. వీరు మరి ఈ యొక్క కరువు వచ్చినప్పుడు ఒక బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళడం జరిగింది. అయితే మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మొదటిది ఏమిటంటే దేవుని దగ్గర మనము విచారించాలి, దేవునిని అడగాలి, దేవునికి మనము మొరపెట్టాలి, దేవునిని మనము ప్రార్థన చేసి, ప్రభువా మరి మేము ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాము, ఆ ప్రాంతంకి మరి వెళ్ళడము నీకు ఇష్టమా అని మనము ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతామో దేవుడు తప్పక జవాబు చెప్తాడు. వెళ్ళండి లేదా వద్దు అని ఏదో ఒక రూపంలో ఆయన మనకి జవాబు తెలియజేస్తాడు. అయితే మరి ఇక్కడ కనుక చూసుకుంటే ఈ కుటుంబము దేవుని దగ్గర విచారించినట్లు ఏమీ లేదు, ప్రార్థన చేసినట్లు కూడా వాళ్ళు లేదు. వారి యొక్క సొంత నిర్ణయం తీసుకుని వారు మోయాబు అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ మోయాబు ప్రాంతంలో చక్కగా సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, బాగా వర్షాలు పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, తినడానికి బాగా ఉంది. అక్కడికి వెళ్తే పని దొరుకుతుంది, చక్కగా పని చేసుకోవచ్చు, కడుపు నిండా తినొచ్చు, హాయిగా మంచిగా ఉండొచ్చు అనేటువంటి నిర్ణయంతోటి వాళ్ళు మోయాబు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సరే వెళ్ళారు. తర్వాత ఇంకొకటి రెండోది కనుక చూసుకుంటే వారు తీసుకున్నటువంటి ఆ ఆలోచనలో కనుక చూసుకుంటే మోయాబు ప్రాంతం అంటే భయంకరమైనటువంటి వ్యభిచారంతో నిండి ఉన్నటువంటి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని వీరు ఎంపిక చేసుకున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళాలనేసి వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు. తర్వాత మూడవది కనుక చూసుకుంటే ఆ దేశం అంతా కూడా ఎట్లా ఉందంటే విగ్రహారాధనతోటి నిండిపోయి ఉంది. అట్లాంటి ప్రాంతానికి మొదటిగా దేవునిని అడగలేదు. తర్వాత వీరు తీసుకున్నటువంటిది మరి భయంకరమైనటువంటి వ్యభిచారం గలటువంటి ప్రాంతము, ఇంకా భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి దేశము. ఈ ప్రాంతాలకి వాళ్ళు వెళతామనేసి అనుకున్నారు, వెళ్ళిపోయారు. బాగానే ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కూడా మరి వాళ్ళు దేవుని ప్రార్థన చేసుకున్నారా అంటే దేవుణ్ణి ప్రార్థన చేసినట్లు కానీ, దేవుణ్ణి స్తుతించినట్లు కానీ, దేవుణ్ణి ఆరాధించినట్లు కానీ ఏమీ కూడా మనకి అక్కడ లేనే లేదు. వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ దేశస్తులు వెళ్ళిన చాలా చక్కగా ఆదరించారు. అయ్యో కరువు వచ్చిందా, మరి మీకు అక్కడ బెత్లెహేములో ఆహారం దొరకలేదా, రండి అన్నారు. పని ఇచ్చారు. వాళ్ళు పని చేసుకోవడం మొదలుపెట్టారు. ఉండడానికి ఇల్లు ఉంది, చేతి నిండా పని ఉంది, పని ఉన్న తర్వాత చక్కగా ఆహారం ఉంది, తింటున్నారు. అట్లాగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ లోకస్తులతోటి కలిసి వాళ్ళ యొక్క జీవన యాత్రను వాళ్ళు ప్రారంభించారు. ఎట్లాంటి జీవితం అంటే చక్కగా జీవిస్తున్నారు, తింటున్నారు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. దేవుడు వాళ్ళని సమృద్ధిగానే ఉంచాడు. కానీ వారైతే దేవుని మహిమపరచలేదు, వారైతే దేవుని ఆరాధించలేదు, దేవుని స్తుతించలేదు. ఎందుకు వీరు ఈ పని చేయలేకపోయారంటే బెత్లెహేము అంటేనే రొట్టెల ఇల్లు, మీ దేవుడు మీకు ఆహారం పెట్టలేదు గనుకే మీరు అక్కడి నుండి ఈ ప్రాంతానికి వచ్చారు. చూసారా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మాకు ఎంతగా ఆహారం ఇస్తున్నాడు, మా ఆహారంలో మీకు కూడా ఆహారము పెడుతున్నాము అని వారు హేళన చేస్తారేమో అని భయపడి వారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క జనాలకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భయపడి వారు తమ యొక్క దేవుని
ప్రార్థన చేయలేదు. అంతేకాదు దేవునికి ఒక బలిపీఠము కట్టడం కానీ, బలి అర్పణ చేయడం కానీ, తైలార్పణ చేయడం కానీ వారు చేయలేదు. దేవుడు చూస్తూ ఉండేటువంటి దేవుడు. ఆయన ఎన్ని రోజులు కనిపెడుతూ ఉంటాడు, చూస్తాడు. అయినా మరి ఆయన యొక్క ఉగ్రత ఒక రోజు దిగుతుంది. మరి ఆ యొక్క ఉగ్రత ఈ యొక్క కుటుంబం మీదకి వచ్చినప్పుడు మొదటిగా ఈ యొక్క నయోమి భర్త అయినటువంటి ఎమీలోకు ఆయన చనిపోవడం జరిగింది. భర్త చనిపోయిన వెంటనే అయ్యో నా భర్త చనిపోయాడు, నా యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆ వారి యొక్క బంధువులు, వారి యొక్క జనాంగము, నా యొక్క జనాంగము ఎలా ఉన్నారు అన్నటువంటి ఆలోచన కూడా ఆమెకి రాలేదు. నేనైతే బాగానే ఉన్నాను, నా 2 కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు, సంపాదన చేస్తున్నారు, నాకేమిటి అని చెప్పి మరి ఆమె ఆ దేశంలోనే ఉండి అక్కడే ఆమె స్థిరపడి ఆ కుమారులు ఇరువురికి కూడా ఆ స్త్రీలతోటి, ఆ మోయాబు స్త్రీలతోటి వివాహాలు జరిపింది. అప్పటికైనా ఆమె నోరు తెరిచి దేవుని స్తుతించుకోలేదు, దేవుని ఆరాధించలేదు, దేవుని మహిమపరచలేదు. మరి కొంతకాలము గడిచింది. ఇంకా కొంతకాలము గడిచేటప్పటికీ మరి ఆ 2 కుమారులు కూడా చనిపోవడం జరిగింది. మామూలుగా అయితే ఈ సామెత చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది? ఏమీ ఉండదు. చేతులు మంటలాగే ఉంటుంది. కాబట్టి మనము చేతులు కాలకముందే, మన కుటుంబము భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకముందే మనము ఎవరిని ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ కూడా అదే జరిగింది. ఆమె బెత్లెహేము నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. మరి తన యొక్క భర్తతోటి, కుటుంబంతోటి ఎంతో సంతోషముగా ఉన్నటువంటి ఆమె ఈరోజు ఏమని చెప్తుందంటే, నా దేవుడు నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను, నేను సమృద్ధి గల దానినే వెళ్ళాను, ఏమీ లేనటువంటి దానిగా నేను వచ్చాను. నన్ను మరి నయోమి అని పిలవకండి. నయోమి అంటేనే ఎంతో మధురమైనటువంటిది. నాలో ఇప్పుడు ఏమీ కూడా లేదు, నాలో ఏ మాత్రము మధురమ అన్నటువంటి మాట లేనే లేదు. కాబట్టి నన్ను ఇప్పుడు మారా అని పిలవండి. చేదు, నా జీవితం అంతా కూడా చేదైపోయింది. సంతోషం లేదు, సుఖము లేదు, ఆనందము లేదు, ఏమీ లేదు. అన్నీ పోగొట్టుకుని రిక్తురాలిగా, ఏమీ లేనటువంటి దానిగా నేను ఉంటున్నాను. కాబట్టి నన్ను మారా అని పిలవండి అనేసి ఆమె చెప్తుంది. అంతేకాదు దేవుని మీద ఆమె ఇంకేమి చెప్తుంది? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను వారితో చెప్పుచుండెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అనేసి ఆమె చెప్పడం జరుగుతుంది. దేవుడు బాధపరిచేటువంటి దేవుడు కాదు. దేవుడు మన యొక్క బాధల్ని తీసివేసేటువంటి దేవుడు, మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా దేవుని స్తుతించాలి. మనము ఏం చేస్తున్నామంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు మనము భయపడుతున్నాము. అమ్మో, ఈ చుట్టూ పక్కన ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి, వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, నేను ఇక్కడికి వచ్చి నేను నా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు హేళన చేస్తారేమో అని చెప్పి వారికి భయపడి మనము నోరు మూసుకుంటే దేవుని యొక్క ఉగ్రత మరి యొక్క నయోమికి ఏ విధంగా అయితే దిగిందో మనకు కూడా అదే విధంగా దిగుతుంది. మనం ఎట్లా ఉండాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి, అదే విధంగా భక్తి కూడా కలిగి ఉండాలి. భయము భక్తి లేకోకుండా దేవా నన్ను దీవించేసే, దేవా నన్ను మరి సమృద్ధిగా ఉంచు, దేవా నాకు పెద్ద బంగ్లా కావాలి, దేవా నాకు పెద్ద కారు కావాలని మనము ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనని అంగీకరించడు, మన యొక్క ప్రార్థనని ఆయన వినడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఒకసారి మరి గ్రంథంలో ఉన్నటువంటి వారు చూడండి. 8వ అధ్యాయము 10వ వచనము, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి
దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. నిన్ను ఎప్పుడు ఆయన స్తుతించమని చెప్తున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడంటే, నువ్వు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినా, ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళినా, మరి అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఈ యూరప్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ దేవుని నీవు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంతేకాదు ఆయన నీకు ఒక మంచి దేశాన్ని ఇస్తున్నాడు. నీవు తిని తృప్తి పొందిన తర్వాత ఒక మంచి జాబు, మంచి ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాడు. ఒక మంచి వ్యాపారాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ యొక్క వ్యాపారంలో కానీ, ఆ యొక్క ఉద్యోగంలో కానీ, ఆ యొక్క దేశాన్ని బట్టి మనము అతిశయించుకోకుండా అవన్నీ కూడా ఇచ్చినటువంటి దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మన దేవుని సిగ్గుపడకుండా అందరి ముందు నా దేవుడు నిజమైనటువంటి దేవుడు, నా దేవుడు సజీవమైనటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన నేడు రేపు ఎల్లప్పుడూ యుగ యుగములకు కూడా ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అని ఎప్పుడైతే చెప్పడం జరుగుతూ ఉంటుందో మరి ఆయన నిన్ను ఎంతగానో దీవిస్తాడు. అదే ఆయన ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. ఆ యొక్క ప్రదేశమును బట్టి మనము, మా యొక్క జాబును బట్టి, ఆ యొక్క వ్యాపారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని బట్టి ఎప్పుడైతే స్తుతిస్తావో, ఎప్పుడైతే ఆరాధిస్తావో అప్పుడే నిండైనటువంటి దీవెనలు పొందుకోవడము జరుగుతూ ఉంటుంది. మరి అదే గ్రంథంలో ఇంకా కిందకు చూడండి, 19వ వచనంలో, నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నీ దేవుని నీవు మర్చిపోయి విగ్రహాలకు మొక్కడము, విగ్రహాలకి మొక్కుతూ వారితో కలిసిపోతూ, ఎందుకంటే మనము ఉన్నటువంటి ఈ లోకము చూసుకుంటే పాప పంకిలమైనటువంటి లోకము. మన చుట్టూ ఉన్నటువంటి జనములు పాపాత్ములు. మరి ఇట్లాంటి పాప పంకిలమైనటువంటి దేశములో మనము ఉంటున్నప్పుడు, ఆ జనుల మధ్య మనము నివసిస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అంటే మన దేవుని మనము మర్చిపోకూడదు. మనము ఆ యొక్క విగ్రహాలకి మొక్కకూడదు. విగ్రహము అంటే బొమ్మలు కాదు. నీ యొక్క మనస్సులో ఏదైతే తిష్ట వేసి, ఏదైతే పీట వేసుకుని కూర్చుని ఉందో అదే విగ్రహము. నీ హృదయంలో ఉన్నటువంటిది ధనాశ ఉండొచ్చు, భయంకరమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు. అవన్నీ కూడా తీసివేసుకుని నీ దేవుని నీవు స్తుతించినప్పుడు దేవుడు నీకు అనేకమైనటువంటి మేలులు చేస్తానంటున్నాడు. లేదా మరి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల నిశ్చయముగా నీవు నశించిపోదు అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి మరి ఆలోచన చేసుకోండి. ఉపదేశ కాండంలో దేవుడు మాట్లాడినటువంటిది విన్నాము కదా. ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు, మీరు నేను ఇచ్చినటువంటి దేశంలో మీరు తిని తృప్తి పొంది నన్ను మహిమపరచండి, నన్ను ఘనపరచండి అని చెప్తున్నాడు. లేని ఎడల మీ మీదకి భయంకరమైనటువంటి మరి ఉగ్రత దిగుతుందని. ఇక్కడ కనుక చూసుకుంటే మరి నయోమి జీవితంలో అదే జరిగింది. నయోమి బెత్లెహేము నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది, కానీ తన యొక్క దేవునికి ఒక బలిపీఠం కానీ, ఒక అర్పణ కానీ, తైలాభిషేకం కానీ, దహన బలులు కానీ ఏమీ ఆమె చేయలేకపోయింది. మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి మాట, ఒక మంచి సలహా ఇచ్చి తన భర్తని, తన యొక్క కుమారుల్ని దేవుని యొక్క సన్నిధానానికి నడిపించాలి. మరి ఈ రోజుల్లో కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. దేవుడు అదే దేవునికి మనం ఇవ్వవలసినటువంటిది, మన యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. మరి తైలాభిషేకం అంటే నూనె పోసి అభిషేకించడము కాదు. తైలాభిషేకం అంటే మన యొక్క కన్నీటి ప్రార్థన. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయంలో మరి ఒక స్త్రీ ఉంది. ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. లూకా రాసినటువంటి సువార్త
7వ అధ్యాయం చదివితే మీకు అవన్నీ కూడా చక్కగా అర్థమవుతుంది. ఒకసారి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు మరి పరిసయ్యుడు ఒక ఆయన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ప్రభువారు ఆ యొక్క గృహానికి వెళ్ళారు. ఆయన ఆ గృహానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి సంగతులు ఏంటంటే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య వస్తున్నాడు అని ఎప్పుడైతే ఆమె విన్నదో, గ్రహించుకున్నదో, ఈయనే నిజమైనటువంటి దేవుడు, నా యొక్క విమోచకుడు, ఈయన వస్తున్నాడు అని చెప్పి వెంటనే మరి ఆమె పాపాత్మురాలు, అందరూ కూడా ఆమెని పాపి ఈమె పాపి అనేసి వేలు పెట్టి చూపిస్తున్నటువంటి ఆమె మరి ఎంతో హృదయ వేదనతోటి, బాధతోటి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చింది. ప్రభువుని ఆమె నమ్మింది, విశ్వసించింది. ఆమె వచ్చి మరి తన యొక్క కన్నీటితోటి దేవుని యొక్క పాదాలని కడిగింది. అంతేకాదు తన యొక్క తల వెంట్రుకలతోటి ఆ యొక్క పాదాలని తుడిచింది. ఆ యొక్క పాదాలని ఆమె ముద్దు పెట్టుకుంది. అందరూ చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆమెని ఎగాదిగా చూస్తూ ఉన్నారు. ఈమె ఎందుకు వచ్చింది అనేసి అనుకుంటూనే ఉన్నారు. కానీ ఆమె వారి గురించి ఆలోచించలేదు, తన గురించి ఆమె ఆలోచన చేసింది. అయ్యో, ఈ యొక్క పాపముల నుంచి నాకు విముక్తి కలగాలి, నేను ఈ యొక్క పాపముల నుంచి బయటకు రావాలి, నేను రక్షించబడాలి అని ఆమె అనుకుంది. ఆమె దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పాపాత్మురాలైనా కూడా దేవుడు ఆమెని క్షమించాడు. హల్లెలూయా. మరి అదేవిధంగా మరి ప్రభువుకి ఇష్టమైనటువంటి బలి, పూర్వకాలంలో అయితే బలులు అర్పణలు ఉండేవి. మరి ఈ రోజుల్లో అట్లాంటి బలులు లేవు. ఆయన బలిని కోరేటువంటి దేవుడు కానే కాదు. బలి ఆయనకి ఇష్టమైనటువంటిది కానే కాదు. ఆయనకి ఇష్టమైనటువంటిది మరి బలి ఏమిటి అని అడిగితే, కీర్తనలకు రాసినటువంటి గ్రంథము 51వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 51వ కీర్తన 16వ వచనము. నీవు బలిని కోరిన వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టమైనటువంటి బలి మన యొక్క విరిగి నలిగినటువంటి హృదయము, గర్వమైనటువంటి హృదయము కాదు. గర్వంతో నిండిపోయినటువంటి హృదయం ఆయనకి అవసరం లేదు. ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో అట్లాంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. మరి ఇక్కడ నయోమిని గనుక మనము చూసుకుంటే, ఆమె తన యొక్క భర్తని, తన యొక్క కుమారుల్ని, తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సంపదని, ఆహారాన్ని, ఇల్లుని, వస్త్రాలని, వీటిని చూసుకున్నది కానీ దేవుని ఆమె చూసుకోలేదు. దేవుని ఆమె మర్చిపోయింది. ఈరోజు ఒక్కసారి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏ స్థితిలో ఉన్నారు? అన్నీ కలిగి దేవుని విడిచిపెట్టి ఉన్నారా? అన్నిటినీ పొందుకుని దేవుని దగ్గరికి రాలేక ఉన్నారా? దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకమునుపే, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకమునుపే మనము మన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవాలి. మనము రక్షించబడాలి. మన భర్తని రక్షించలో మనము ప్రయత్నం చేయాలి. మన కుమారులని, మన కుమార్తెలను, అంతేకాదు మన యొక్క జనాంగాన్ని రక్షించేటువంటి బాధ్యత మనము తీసుకోవాలి. మనము విరిగి నలిగినటువంటి హృదయముతోటి దేవుని ప్రార్థన చేయాలి. కన్నీటితోటి మనము దేవుని వేడుకొనాలి. అంతేకాదు ఉపవాసం ఉండి దేవుని మనము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ఈ విధముగా ప్రార్థన చేస్తామో, మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా మనము దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటామో, దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలని అంతగా హెచ్చిస్తూ ఉంటాడు. మరి అట్లాంటి దీవెనలు పొందుకోవాలని నేను మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాను. దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన యొక్క పాదాల చెంత కూర్చుని ఆయనను వేడుకొందాము. రండి, ఇప్పుడే మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నాకు దేవుడు అవసరం లేదు అన్నటువంటిది ఆ యొక్క విగ్రహాన్ని మీ యొక్క హృదయంలో నుంచి తీసివేసుకొని
కన్నీటితోటి దేవుణ్ణి ప్రార్థన చేసి సమస్తాన్ని కూడా పొందుకుందాము. ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, కళ్ళు మూసుకొని. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా మరి నాయన ఈరోజు ప్రభువా మరి నాయన వాక్యం ద్వారా అవును తండ్రి ప్రభువా మరి నాయన నయోమి ఎంతో సమృద్ధి కలిగినదే మరి ఆ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళినది. కానీ ప్రభువా మరి నాయన తిరిగి రిక్తురాలుగా రాజేశ్వరు నాయన, ఇది అన్నీ కూడా ఎందుకంటే మా కోసం నాయన, మాకు కనువిప్పు కోసం నాయన, నీ యందు భయము భక్తి కలిగి మరి కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని విజయాలు పొందుకుంటామో, దేవుని దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారికి కలిగే భయంకరమైనటువంటి పరిణామాలన్నీ కూడా ప్రభువా మరి నాయన నయోమి ద్వారా మాకు తెలియజేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును నాయన ప్రభువా, ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రార్థన చేసుకుంటూ ప్రభువా మరి నాయన నీవు సెలవిచ్చి ఉన్నావు నాయన, ఎక్కడైతే నా నామను బట్టి 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటామని సెలవిచ్చావు నాయన. అవును తండ్రి, 2-3 అంటే మరి నాయన భార్య భర్త వారి యొక్క పిల్లలు వారు కూర్చుని ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా మరి నాయన నువ్వు అంగీకరిస్తావు ప్రభువా మరి నాయన. అట్లాంటి ప్రార్థనలు ప్రభువా మరి నాయన ఈ యొక్క టీవీ ముందు కూర్చుని ప్రభువా ఈ యొక్క కీర్తన ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును నాయన, సమృద్ధి కలదాన్నే వెళితని రిక్తురాలుగా రాజేసినని దేవుని మీద నింద పలకడం కాదు గాని ప్రభువా మరి నాయన చేతులు కాలక ముందే మరి నాయన నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ప్రార్థన చేసుకుని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి సమస్తాన్ని కూడా మేము పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hyderabad is the 6th largest city of our country. With the rising population and urbanization, the number of destitute and orphan children are also increasing. Gracious Paradise is a charitable organization in Hyderabad situated at Vanasthalipuram, which works towards the upliftment of such orphans and destitute children. More than 60 children are being taken care by Gracious Paradise. They are leading a comfortable life here. Every day after completing daily routine in the morning, they have their breakfast and soon begin study. Children from 5 to 15 age group are living here. They are provided with free food, shelter and education. Dedicated teachers help them to study. Similarly, dedicated cooks are there to prepare food for them. In regular intervals, health camps are organized here. Doctors do check up the children and prescribe medicine. People from different sections of life come occasionally and share their happiness with these children. They share their birthdays, anniversaries and special days with these children. Gracious Paradise doesn't confine its efforts to these children. It also plans to help deprived school-going children who are living in slums. It has planned to provide breakfast and lunch to such school-going children. The scheme launched on 12th December 2012, which will be regularized soon. There are many things to be done for the destitute and deprived children. This can only be possible if everybody come out voluntarily and graciously join their hands with us in every possible way.